వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని పోలీసులు అరెస్టు చేయడాన్ని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఖండించారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాక్ స్వాతంత్రం ఉందండి, అట్లానే తప్పు మాట్లాడితే దాన్ని మీరు సహించమని నేను చెప్పను. యూ టేక్ యాక్షన్, ఐ డోంట్ మైండ్. కానీ ఈ విధంగా పర్సనల్గా అసలు ఒక స్త్రీతో మాట్లాడే మాటలు కాదంట ఆ అమ్మాయి చెప్తూ బోరును విలిపిస్తుంటే, ఒక స్త్రీతో ఒక ఎస్ఐ ఒక ఆఫీసర్ అయ్యి ఉండి అతను ఆ విధంగా మాట్లాడడం. సిఐ ఎస్ఐ కదా, సిఐ. ఎంత దుర్మార్గం అంటే అది. నువ్వు కనుక ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, అమ్మాయి చదువుకున్న అమ్మాయి పద్ధతిగానే మాట్లాడుతుంది. మీరేమైనా ఎక్కువ మాట్లాడితే అమ్మాయి మీకు రివర్స్ అయ్యి మాట్లాడి ఉండొచ్చు. దానికి మీరేమంటారు? మీ పిల్లల్ని నీ భర్తని మొత్తాన్ని కూడా గంజాయి కేసులు ఇరికిస్తాను మిమ్మల్ని. ఏంటదండి? పైగా బూతు మాటలు ఒక స్త్రీని పట్టుకొని. ఎక్కడున్నాం మనం? నాగరికత ప్రపంచంలోనే ఉన్నాము మనం. ఇవాళ ఇంత చదువుకున్నాం, ఇవాళ ముఖ్యమంత్రులు చేస్తున్నారు, మంత్రులు చేస్తున్నారు. మీ కింద జరుగుతున్న ఈ విషయాలను మీరు పట్టించుకోరా? అవసరం లేదా? ఇదే విధానాన్ని ప్రోత్సహిద్దామా? రాబోయే రోజుల్లో ఈ సమాజాన్ని ఈ విధంగానే నాశనం చేద్దామా? మనం ఏం చెప్పబోతున్నాం మన ప్రజలకి? కాబట్టి ఇట్స్ ఏ వెరీ 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 బ్యాడ్ ఇన్సిడెంట్ ఇది అందరూ కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రెస్ మిత్రులు మీరు అందరూ కూడా యు ఆర్ ది ఫోర్త్ ఎస్టేట్. మీరు 4వ పిల్లల ప్రజాస్వామ్యానికి. కమాండ్ డూ ఇట్ సంథింగ్ చేయండి. మీరందరూ కూడా నిలబడాలి. వాళ్ళ మన తప్పుని ఉపేక్షించమని మనం చెప్పట్లా. తప్పుని శిక్షించండి. దానికి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఆ విధంగా చేయండి. కానీ ఇట్లా దుర్మార్గంగా చేయటం, నెక్స్ట్ జరగబోయే వాటికి కూడా ఇది నాంది కాకూడదు కదా. మళ్ళా ఇంతటితో మన సమాప్తం ఈ పొట్టలో ఇది. ఇంకా జనరేషన్ వెళ్ళాలి, ప్రజాస్వామ్యం ఇంకా ముందుకు వెళ్ళాలి, మంచి జరగాలి, మన దేశానికి మన రాష్ట్రానికి అంతా మంచి జరగాలి. ఎఫ్ఐఆర్ ఉందని అన్న తీసుకురాలా, తెప్పిస్తాను. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జంగా నాగిరెడ్డి, ఆకాష్, గోపిరెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.